సామాన్య ప్రజానికం ఇందిరమ్మ ఇళ్లలో నివసించేవారు, ఊరు గుడిసెల్లో నివసించేవారు, రేకుల షెడ్లలో నివసించేవారు, చెట్లకొండ ఆశ్రయించిన కరెంటు లేక మోటార్లు వేసుకుందామంటే కరెంట్ లేదు. పొద్దున్నే ఇంతకంటే బళ్ళు లేవు. స్కూల్కి పోయే వాళ్ళు ఉంటారు, కాలేజీకి పోయే వాళ్ళు ఉంటారు, పనికి పోయే వాళ్ళు ఉంటారు, కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మోటార్ ఆన్ చేసుకోవాలంటే కరెంటు ఉండదు. ఏంటి దౌర్భాగ్య పరిస్థితి? చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఈ రాష్ట్రంలో సక్రమంగా కరెంట్ ఇవ్వలేని రోజులు మనకు గుర్తున్నాయి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో కరెంటు కోత లేకుండా, ఎలాంటి కోతలు లేకుండా రైతాంగానికి కానీ ప్రజానికానికి కానీ కార్మికులకు కానీ అందరికీ అన్ని వర్గాల వారికి కూడా కరెంటు కల్పించే అవకాశం కల్పించిన మహానుభావుడు కేసీఆర్ గారు. కేసీఆర్ 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 కరెంటు కోతలను కరెంటు కోతలను కరెంటు కోతలను విద్యుత్ అధికారుల ద్వంద్వ వైఖరి విద్యుత్ అధికారుల ద్వంద్వ వైఖరి సోదరులారా, ఇప్పుడు మీకు సమస్య అర్థమైపోయి ఉంటుంది. మనం ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టామో మన కోసం కాదు, మనం నమ్ముకున్న ప్రజల కోసం, పార్టీలు నమ్ముకున్న ప్రజల కోసం, పార్టీల్లో పనిచేసిన ప్రజల కోసం. వాళ్ళు పడుతున్న బాధలు ఆవేదనలు చూసి తరించిపోయి ఈరోజు మనం ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయంలో ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఆలోచనలు స్పందించలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ మొదటగా స్పందించి ఈ కార్యక్రమాన్ని చేపట్టి, మరి ఈ కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ వన్మా వెంకటేశ్వర గారు రావాలి. వారు నిన్న వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొని వడదెబ్బలు ఉండడం వల్ల వారు రాలేని పరిస్థితిగా ఉంది. కిలాగ నాగేశ్వరరావు గారికి మరియు ఈ కార్యక్రమానికి హాజరైన నా తోటి కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, పాల్వంచ విద్యుత్ అధికారులు ఎంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారంటే, ఈరోజు మన ధర్నా ఉందని ఈరోజు మాత్రమే కరెంట్ కట్ చేయలే. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు కరెంటు కోత ఉంటుంది. సారు అవునరా కార్యక్రమం ఉందని చెప్పి ఈరోజు కరెంటు కోత చేయలేదు. ప్లస్ ఏంటి అంటే లైన్లు బాగాలేదనో ఇంకోటనో కుంటి సాకులు చెప్తూ చాలా ఇబ్బంది పడుతున్నారు. మాస్ కాలనీలో పిల్లలకు సెలవులు వచ్చినాయి, పిల్లలు ఇళ్లలో ఉండే పరిస్థితి లేదు, చెట్ల కింద పడుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఈ 20-25 ఏళ్లలో తెలంగాణలో చూడలే. ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఏ విషయంలో కూడా ఈ ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదు. విద్యుత్ కోతలు మాట్లాడితే ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు విషయంలో సిబిఐ విచారణ అంటారు. ఆ రోజు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొని 10 సంవత్సరాలు మనం ఇవ్వబట్టే తెలంగాణలో కరెంటు కోతలు లేకుండా పోయింది. ఇవాళ పరిస్థితి దాని మీద కూడా ఎంక్వైరీలు అది ఇది అని చెప్పేదో కాలయాపన చేస్తున్నారు. ఇట్లాంటి గవర్నమెంట్కి త్వరలో రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పి మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ప్రతిరోజు కూడా కరెంటు సమస్య ఏ విధంగా ఎదుర్కొంటున్నామో, ఎప్పుడు కరెంటు పోతుందో ఎప్పుడు వస్తుందో, ఈ కరెంటు ఉంటే ఒక పండగలాగా ఉంది. ఆ విధంగా ఎప్పుడు పడితే అప్పుడు కట్ చేయటం, గంట కట్ చేయటం, మళ్ళీ ఉండటం, మళ్ళీ ఒక 10 నిమిషాలు, ఒక అర్ధగంట గంట ఉంచడం, మళ్ళీ ఒక గంట కట్ చేయటం, ఈ విధంగా చేసుకుంటూ పోతున్నారు. ఈ కటింగ్లకి అర్థం లేదు. మరి ఇక్కడ ఒక చోటైనా రాష్ట్రం మొత్తం ఉంది, అర్థం కావటం లేదు. అందుకోసం అని చెప్పేసి ఈరోజు పాల్వంచ ప్రజలు, మండల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్య ఏదైతే ఉందో పార్టీ తీసుకొని నిరసన తెలియజేయాలని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఈ యొక్క నిరసనను తెలియజేయడానికి అందరినీ గ్యాదర్ చేసిన కిలార్ గొప్పవారు, అలాగే మా పార్టీలో సీనియర్ నాయకులైనటువంటి కిలార్ నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలందరూ. విద్యుత్ కొరత, విద్యుత్ ఆటంకాలు, విద్యుత్ సరఫరాల ఆటంకాలు, షార్ట్ సర్క్యూట్లు,
షార్ట్ సర్క్యూట్లు వంటి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇట్టి పరిస్థితుల్లో ప్రజలు ఇంత దారుణాన్ని 10 ఏళ్లలో అయితే చూడలేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేని 2.5 సంవత్సరాలు ఎక్కడ లేని బాధలన్నీ అనుభవిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి హాజరైనటువంటి మా పార్టీ సీనియర్ నాయకులు అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు.